హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. బజ్బాల్ వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ క్రాలే, డకెట్ 11.5 ఓవర్లలో, అందుకే 11.5 ఓవర్లలోనే 55 పరుగులు జోడించారు. వీరి జోరుకు భారత స్పిన్నర్స్ జడేజా, అశ్విన్ బ్రేక్ వేశారు. వరుస ఓవర్లలో ఓపెనర్స్తో పాటు ఒలీ పోప్ను కూడా పెవిలియన్కు పంపడంతో ఇంగ్లాండ్ 60 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో భారత్ 3 స్పిన్నర్స్తో బరిలోకి దిగింది. కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనుండగా వికెట్ కీపింగ్ బాధ్యతలు ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్కు దక్కాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. బజ్బాల్ వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ క్రాలే, డకెట్ 11.5 ఓవర్లలో, అందుకే 11.5 ఓవర్లలోనే 55 పరుగులు జోడించారు. వీరి జోరుకు భారత స్పిన్నర్స్ జడేజా, అశ్విన్ బ్రేక్ వేశారు. వరుస ఓవర్లలో ఓపెనర్స్తో పాటు ఒలీ పోప్ను కూడా పెవిలియన్కు పంపడంతో ఇంగ్లాండ్ 60 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో భారత్ 3 స్పిన్నర్స్తో బరిలోకి దిగింది. కోహ్లీ స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనుండగా వికెట్ కీపింగ్ బాధ్యతలు ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్కు దక్కాయి.